ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేసుకోండి. ఓం గం గణపతయే నమః. ఓం నమ శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. కుంభరాశి వారికి అక్టోబర్ మాసం ఎలా ఉండబోతోంది? ధనిష్ట నక్షత్రం 3-4 పాదములు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదములు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదములయందు జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. రాశ్య అధిపతి శని భగవానుడు. గ్రహగతుల రీత్యా చూసినట్లయితే కుంభరాశి వారికి అక్టోబర్ మాసం మీకు కుజుడు ప్రథమార్థం అనుకూలత లేదు, ద్వితీయార్థంలో అనుకూలము. బుధుడు ప్రథమార్థంలో అనుకూలము, 10వ తేదీ నుంచి ప్రతికూలము. శుక్రుడు ప్రథమార్థం అనుకూలం, 12వ తేదీ నుంచి ప్రతికూలం. సూర్యుడు ఈ మాసమంతా మీకు ప్రతికూలం. మీరు ఇక్కడ ముందుగా తెలుసుకోవలసినది ఏమిటంటే, ఇవి సాధారణ గోచార ఫలితాలు. ఇది అందరికీ ఒకేలా జరగాలని లేదు, కనుక ఆందోళన అనవసరం. ఎందుకంటే ప్రతి వ్యక్తి జన్మజాతకం వేరుగా ఉండును. మీ రాశి కుంభం అయితే మీ లగ్నం వేరుగా ఉంటుంది కదా. ఉదాహరణకు మీది వృషభ లగ్నం, కుంభరాశి అనుకుందాం. అప్పుడు లగ్న ఫలితాలు రాశి ఫలితాలను సరిపోల్చి మీ ఫలితాలను అన్వయించుకోవాలి. ఇది తెలియక చాలామంది తికమక పడుతుంటారని గమనించగలరు. కావున గ్రహ బాధలు తొలగుటకు ఆ మాసంలోని దోషప్రదమైన గ్రహమునకు పరిహారం చేసుకున్న శ్రేయస్కరం. ముందుగా మీకు జరగబోయే మంచి కనుక చూసినట్లయితే కుంభరాశి స్త్రీ పురుషులకు ఈ అక్టోబర్ మాసం ఆదాయం చాలా బాగుంటుంది. అయితే ఆదాయం కన్నా ఖర్చులు అధికము. ఒక తీపి కబురు మీ మనస్సుని రంజింపజేస్తుంది, అంటే సంతోషపరుస్తుంది. వ్యవహార దక్షత బాగుంటుంది, కార్యజయము కలదు. మీ సామాజిక పరిస్థితి అధికమవుతుంది, రావాల్సిన ధనం చేతికందుతుంది. మిత్రుల సహాయ సహకారాలు మీకు పరిపూర్ణంగా లభిస్తాయి. తెలివైన నిర్ణయాలు తీసుకునే సమయస్ఫూర్తిని ఈ మాసం మీరు కలిగి ఉంటారు. విలాసవంతమైన జీవన శైలిని మీరు అనుభవిస్తారు. స్త్రీ సౌఖ్యము, స్త్రీ సుఖము కలదు. సంతాన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. అయితే ఈ రాశి వారికి అక్టోబర్ మాసం సూర్యుని సంచారం దోషప్రదం కనుక అందరిలో కాకపోయినా కొంతమందిలో ఉద్యోగులకు చూసినట్లయితే పై అధికారుల ఒత్తిడి, నిరాదరణ, అంటే అధికారుల నిరాదరణకు గురగుట, వాళ్ళను చూస్తే కొంత భయపడుట, అలాగే మిత్రులతో అనవసర వాగ్వాదాల వల్ల విరోధము, మీ భార్యకు అనారోగ్యము సంభవించును, ధన నష్టము, ఇతరులతో తగాదాలు వంటివి ఉండుట వల్ల మనశ్శాంతి లేకపోవుట, మీపై అనవసరంగా అపనిందలు, వ్యసనములకు బానిసగుట, పితృహాని అనగా మీ తండ్రికి అపాయము లేక ప్రమాదము సంభవించుట, పైత్య ప్రకోపం అంటే ఏదేదో తికమకగా ఆలోచించుట, మీ సంతానముతో భేదాభిప్రాయములు, కొంత బద్ధకము, శత్రుబాధలు ఉంటాయి. ముఖ్యంగా కుంభరాశి స్త్రీ పురుషులు ఈ అక్టోబర్ మాసమందు మీరు చేపట్టే ప్రయాణాలలో ప్రమాదాలు జరగకుండా చాలా మెలకువగా జాగ్రత్తతో ఉండాలి. కనుక జాగ్రత్తలు చాలా అవసరం. కనుక కుంభరాశి స్త్రీ పురుషులు ఈ మాసం ఏదైనా ఒక మంగళవారం నాడు కానీ శనివారం నాడు కానీ శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామికి తమలపాకుల మాలను సమర్పించినట్లయితే మీకున్నటువంటి ఆటంకములు, ఈతి బాధలు తొలగి సకల శుభములు చేకూరును. శుభం. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.